చూడండి మీ బైబిల్లో సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుతాను, అందరూ గమనించాలి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. మరొకసారి చదువుతున్నాను చూడండి. నేను చదివే మాటే నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న సందేశం. దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఇప్పుడు తలల పైకి లేపుతారా? ఇక ఆ ఒక్క మాట నన్ను బాగా దర్శించింది. ఎదురుగా అనాకీయులను చూసాం రా మేమంటారు 10 మంది. మనమేమో వారికి మిడతల్లా కనపడుతున్నామంటారు 10 మంది. కాలేబు ఒక్కడ మాత్రం వారిని జయించుటకు చెప్పాలి, మన శక్తి చాలును. మన శక్తి సరిపోతుంది కదా. మన శక్తి చాలును కదా. ఎందుకు భయం? ఎందుకు అధైర్యం? నీ శక్తి మీద నీకు నమ్మకం లేదా? నీ బలం మీద నీకు నమ్మకం లేదా? నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా? నీ పరిచర్య మీద నీకు నమ్మకం లేదా? కాలేబు ఒక్కడే అంటారు, ఎదురుగా ఎలాంటి వారున్నా మన శక్తి చాలును. అందరు చెప్పండి ఆమేన్. నీ ఎదురుగా ఎలాంటి కష్టమైన పరిస్థితి ఉన్నా నీ శక్తి చాలును. నీ ఎదురుగా కొండలాంటి శ్రమలు ఎన్ని ఉన్నా నీ శక్తి, అందరు చెప్పాలి, అందరు నోరు తెరిచి అనుకోండి, మన శక్తి చాలును. గట్టిగా చెప్పాలి. చాలదన్నట్లు అంటున్నారేంటి? ఒక్కసారి గట్టిగా చెప్పండి, మన శక్తి చాలును. నా శక్తి సరిపోతుంది. ఒక కాలేబులో ఉన్న ధైర్యం, ఒక కాలేబులో ఉన్న బలం 10 మందిలో లేదు. మోషేతో అంటారు, దైవజనుడైన మోషే గారు, భయపడకండి, మనం ఆ దేశంలోనికి వెళ్తాం, దానిని స్వాధీనపరుచుకుంటాం, దానిని జయించుటకు మన శక్తి చాలును. నువ్వు ఇల్లు కట్టుకొనుటకు నీ శక్తి చాలును. నువ్వు వ్యాపారం చేయుటకు నీ శక్తి చాలును. నువ్వు ఉద్యోగం చేయుటకు నీ శక్తి చాలును. మాకు శక్తి లేదు, మాకు శక్తి లేదు, మాకు శక్తి లేదు అంటుంటారు కొంతమంది. ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, మాకు శక్తి లేదు. పరిచర్య చేయలేకపోతున్నాను పాస్టర్ గారు, మాకు శక్తి లేదు. ఇంతకు ముందులాగా హుషారుగా పని చేసుకోలేకపోతున్నా, నాకు శక్తి లేదు. ఇంకొకరి శక్తి మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎదురవుతుంది ఈ రోజున అనేకులకు. కాలేబు చెప్పిన మాట చూడండి, ఎదురుగా నిన్ను బలహీనపరిచే ఉన్నాయి, ఎదురుగా నీ బలాన్ని కృంగదీసే మనుషులు ఉన్నారు, ఎదురుగా నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినా కాలేబు అంటాడు, వారిని జయించుటకు మన శక్తి, అందరు చెప్పాలి, మన శక్తి చాలును.
ఇక మాకు శక్తి లేదు అని అనకండి. నీ శక్తి చాలా గొప్పది, నీకున్న శక్తి చాలా బలమైనది. నీకున్న శక్తి నీ ఎదుట అనాకీయుల లాంటి ఎంతోమంది శత్రువులున్నా వారిని పడగొట్టేది నీ శక్తి. మన శక్తి, అందరూ అనాలి, మన శక్తి చాలును. ఇంకొకరిని తెచ్చుకొని అవసరం లేదు బలం కొరకు, ఇంకొకరి మీద ఆధారపడిన అవసరం లేదు శక్తి కొరకు. మన శక్తి సరిపోతుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి? ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన బలమైన వాడు. ఆయన శక్తిని మనకు అనుగ్రహించిన వాడు. పరలోకంలో ఒక దర్శనం, బాప్తిసమిచ్చు చెరపట్టబడిన యోహాను గారు ఆ దర్శనాన్ని చూస్తున్నారు. ఆ దర్శనంలో తనకి ఏం కనపడుతుందంటే ఒక గ్రంథం తన ఎదుట పెట్టబడింది. ఆ గ్రంథాన్ని విప్పుటకు, దాన్ని తెరచుటకు ఎవరికి శక్తి లేకపోయెను అనే మాటలు అక్కడ కనపడతాయి. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. అందరు చూడాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతి చూచి తిని, ఈ మాట జాగ్రత్తగా వినాలి, దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని ఒక దేవదూత ప్రచురింపగా చూచి తిని. 3వ వాక్యాన్ని చదవండి. పరలోకమందు గాని భూమి మీద గాని విప్పుటకైనను చూచుటకైనను శక్తి లేదు. విప్పుటకైనను చూచుటకైనను శక్తి లేదు. కాలేబంటారు మన శక్తి చాలు. అయితే విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? 5వ వాక్యాన్ని చదివితే ఆ పెద్దలలో ఒక్కడు, ఏడవకము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. మన దేవుడు ఎవరో తెలుసా? శక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆ దేవాతి దేవుడు ఈ పూట మీతో చెప్తున్నారు. కాలేబును బలపరిచి ఆ రోజు వారితో చెప్పిన మాట దేవుడు నన్ను బలపరిచి మీతో చెప్పమంటున్నారు. మీ శక్తి చాలును. అందరు చెప్పండి ఆమేన్. మన శక్తి చాలును. నా శక్తి సరిపోతుంది అని అనుకోండి. ఎందుకు కృంగిపోతారు? నాకు బలం లేదే, నాకు పవర్ లేదే, నాకు ఏ అధికారము లేదే, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదే. కాలేమంటారు మన శక్తి, అందరు చెప్పాలి, మన శక్తి, మీ శక్తి చాలును, చాలును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉండదు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇచ్చను గాని ఇవ్వలేదు. ఆయన మనకు శక్తినిచ్చారు.
ఈరోజున చాలామంది, నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుడు ఎలాంటి గ్రంథమునైనా విప్పుటకు శక్తి కలిగిన వాడు. కాలేబు అంటాడు, మన శక్తి చాలును. తిమోతి అంటారు, పౌలు గారు తిమోతితో చెప్తారు, దేవుడు మనకు శక్తినిచ్చారు. మరి ఎందుకని ఈ రోజుల్లో చాలామంది మాకు శక్తి లేదు, మా వల్ల కావడం లేదు, ఎదురుగా సమస్యలను చూసి భయపడుతున్నారు, ఒకరికి రోగం వస్తే భయం చెందుతున్నారు, ఒకరికి ఇబ్బంది ఎదురైతే సతమతమవుతున్నారు. నీ శక్తి లేదా? మాకు శక్తి లేదయ్యా, మేము అది కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు శక్తి లేదయ్యా, మా శక్తి సరిపోవడం లేదయ్యా. దేవుడేమో మీకు శక్తినిచ్చారు. ఈరోజున చాలామంది ఎలా ఉన్నారంటే, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉందో చూడండి. భక్తి గలవారయుండి ఆ శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం, దేవుని నిండు మనసుతో ఆరాధన చేస్తున్నాం, కానీ ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం. అందుకే నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు. పిచ్చోళ్ళారా, మీ శక్తి సరిపోతుందిరా బాబు. ప్రైజ్ ది లార్డ్. మీ శక్తి సరిపోతుంది. కాలేమంటారు చూడండి, వారిని జయించుటకు మన శక్తి చాలును. సరిపోతుంది నా శక్తి. ఎందుకని కొంచెం నేను వ్యతిరేకంగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను మీతో. కాలేబు లాంటి వ్యక్తే మన శక్తి చాలును అని చెప్పారు. మరి మనం ఎందుకు నాకు శక్తి లేదు అనేటట్లు మారిపోతున్నాం? శక్తిని ఆశ్రయించకుండా ఎందుకు మన జీవితాల్లో నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, ఎవరన్నా వచ్చి నన్ను బలపరచండి, ఎవరన్నా వచ్చి నాకు సహాయం చేయండి, ఎవరన్నా వచ్చి నన్ను ఆదుకోండి అని ప్రభుత్వాల వైపు, అధికారుల వైపు, తమ్ముళ్ళ వైపు, అన్నల వైపు, అక్కల వైపు, కుటుంబాల వైపు ఎదురు చూస్తున్నాం. ప్రియమైన ఆత్మీయులారా, ఎదురు చూడని అవసరం లేదు. ఎవరి కొరకో, ఏ ప్రభుత్వం వైపు చూడని అవసరం లేదు, ఏ వ్యక్తి వైపు చూడని అవసరం లేదు. కాలేబంటారు, మన శక్తి చాలును. నీలో ఉన్నవాడు సామాన్యుడా? ఎలాంటి గ్రంథమునైనా విప్పుటకు యోగ్యుడు, జయము పొందినవాడు, శక్తి కలిగినవాడు. మరి ఎందుకు నాకు శక్తి చాలదు, ఆయనేమో చాలును అంటే మనమేమో చాలదు అంటున్నాం కదా? కాలేబేమో ఏమన్నాడు చెప్పండి? కాలేబు ఏమన్నాడు చెప్పండి? చాలును అన్నాడు. మనమేమంటున్నాం? చాలదో, ఇంకొక 50,000 అప్పు తెచ్చుకుంటే బాగుండు, చాలదో, ఇంకెవరు రికమెండేషన్ అయిన ఉంటే బాగుండు, చాలదో. ఎందుకు ఈ శక్తి చాలదు అనే మాటలు అసలు ఎప్పుడు వస్తాయి? జాగ్రత్తగా వినాలి. శక్తి చాలదు అనే మాటలు అసలు ఎప్పుడు వస్తాయి? చదువుతారా? యెషయా గ్రంథం 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి, అందరు చెప్పండి, వానికి చాలదు. ఇశ్రాయేలీయులారా, ఓ హిజ్కియా రాజ్యంలో ఉన్న ప్రజలారా, వాడికి అంత సీన్ లేదురా బాబు. ఎవరు చెప్తున్నారో తెలుసా ఈ మాట?
అష్షూరు రాజు హిజ్కియా రాజ్యములో ఉన్న ప్రజలందరితో చెప్తున్నాడు, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. ఎందుకు? మళ్ళా హిజ్కియా ఎవరో తెలుసా? దేవుని తోడుగా నడిచిన వ్యక్తి, వెళ్ళిన చోటల్లా జయం పొందిన వ్యక్తి. హిజ్కియా ప్రారంభ దినాలలో హిజ్కియా గారి చరిత్రను మీరు గమనిస్తే, తనలాగా దేవునితో నడిచిన వ్యక్తి మరొకరు మనకు కనబడరు రాజుల్లో. అంతగా నడిచాడు కానీ మరి ఎందుకు ఒక శత్రువు చెప్తున్నాడు, వానికంత శక్తి చాలదు, వాని శక్తి. భక్తి చేస్తున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించని భక్తి. కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అష్షూరు రాజు అంటారు, వాడికంత సీన్ లేదురా బాబు. మీరు ఎవరిని చూసుకొని వెర్రవేగుతున్నారు? హిజ్కియానా? మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదో. ఎందుకని? కాలేబు మన శక్తి సరిపోతుంది, మన శక్తి చాలును అని చెప్తుంటే ఇతనికి ఎందుకు శక్తి సరిపోవడం లేదు? నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి, ఆత్మీయంగా. ఒక రాజు హిజ్కియా గురించి చెప్తున్నాడు, వాడికి అంత సీన్ లేదురా బాబు, వాడికి అంత సీనే లేదు, వాడి శక్తి చాలదురా. ఏమి రాజా, ప్రార్థన చేసుకోలేదా? దేవుణ్ణి స్తుతించలేదా? శక్తి చాలని పరిస్థితులు అసలు ఈ రాజుకి ఎందుకు వచ్చాయి అనగా, కొంచెం మీరు రాజుల 2వ గ్రంథంలోనికి రండి. ఒక చిన్న చరిత్రను నేను మీతో చెప్తాను. రాజుల 2వ గ్రంథం జాగ్రత్తగా వినాలి, 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయములో 13వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో వచ్చి పట్టుకొనగా ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు యొద్దకు దూతలను పంపి, నా వలన, జాగ్రత్తగా వినాలి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుదునని వర్తమానము చేయగా. దేవుని ప్రియులారా, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, దేవుణ్ణి వెంబడించుట్లో వెనుదీసిన వాడు కాదు హిజ్కియా. ఒక చిన్న శ్రమ ఎదురైంది, ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది, వాడెవడో నీ రాజ్యంలో ఉన్న కొంతమందిని పట్టుకొని వెళ్తున్నాడు అనే వార్త వినబడింది. పోరాడాలనా సంధి చేసుకోవాలనా? నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. వాడు శత్రువు, వాడు లోకానుసారమైన వ్యక్తి. వానితో ఏమని వర్తమానం పంపుతున్నాడో తెలుసా? నా వలన, చెప్పండి, నా వలన తప్పైనది. అసలు నీ తప్పే ఉందిరా. నీ రాజ్యంలోకి వచ్చింది వాడు, నీ ప్రజలను పట్టుకుపోతుంది వాడు. నువ్వేంటి నా తప్పైంది నా తప్పైంది అంటున్నావు? నా తప్పైంది అంటున్నావేంటి? దీనికి కనెక్టింగ్ ఒక మాట చెప్తాను చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 32వ వాక్యం. ఎవరైనా ఒకరు చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 32వ వాక్యం.
శక్తి లేని ఎడల దూరముగా ఉన్నప్పుడే ఏం పంపారు? రాయబారం పంపి. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మ? ఇప్పుడు శత్రువుతో హిజ్కియా ఏం చేస్తున్నాడు? రాయబారం పంపి సంధి చేసుకుంటున్నాడు. వీడు పోరాడలేడు, వీని దగ్గర శక్తి లేదు. అందుకే శక్తి లేని ఎడల దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానపరుచుకుంటున్నాడు. ఈ సంగతులన్నీ అష్షూరు రాజు చూశాడు కనుక ఇశ్రాయేలీయులతో అంటాడు, వాడికంతా చెప్పాలి, వాడికంతా నువ్వు ఎవరితో సంధి చేసుకుంటున్నావు? నీ శక్తి కోల్పోవడానికి కారణం, నా శక్తి చాలదని ఏడవటానికి కారణం, నా బలం సరిపోవడం లేదని బాధపడడానికి కారణం ఎవరితో నీ సంధి? పోరాడవలసిన నీవు, యుద్ధం చేయవలసిన నీవు రాయబారం పంపుతున్నాడు. చూడండి, అష్షూరు రాజుగారు తప్పిదము నా వలన, ఆ మాట చూసారా? నా వలన తప్పు వచ్చినది, నా వలన తప్పు వచ్చిందిలే. ఎవరితో నీ సంధి, ఎవరితో నీ స్నేహం? ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. శక్తి చాలును అని దేవుడు చెప్తుంటే నా శక్తి సరిపోవడం లేదు, నా బలం సరిపోవటం లేదని ఈరోజు నువ్వు ఏడవలసిన పరిస్థితి. ఎందుకంటే నీ సంధి ఎవరితో, నీ స్నేహం ఎవరితో? రేపు ఒక శత్రువు వచ్చి, రే వాడికి అంత సీన్ లేదురా, ఎంత అవమానం అండి, వాడికి అంత సీన్ లేదురా బాబు. తన ప్రజలతో ఏం చెప్తున్నాడు అష్షూరు రాజు? మీ రాజు అయిన హిజ్కియాకి శక్తి లేదు, బలము లేదు. ఎందుకో తెలుసా? పోరాడవలసిన సమయంలో నువ్వు లూజ్ అయిపోయావు, ఫైట్ చేయవలసిన సమయంలో నువ్వు సంధి చేసుకున్నావు. దైవజనుడైన యాకోబు తన పత్రికలో రాయబడిన మాట, 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా. ఎవరితో నీ సంధి, ఎవరితో నీ స్నేహం? నీ శక్తిని కోల్పోయేటట్లు చేసే లోకముతోనా? నీ బలాన్ని లాగేసుకునే శత్రువుతోనా? ఒక కాలేబు మన శక్తి చాలును అంటున్నాడు. మరి హిజ్కియా నీకెందుకు శక్తి సరిపోవడం లేదు? నువ్వు లూజ్ అయిపోయావు. నీ లోకంతో స్నేహం చేస్తున్నావు, లోకంతో సంధి చేసుకుంటున్నావు. ప్రియమైన ఆత్మీయులారా, జాగ్రత్తగా వినాలి. మన దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన శక్తిని నీకు ప్రసాదించారు. మరెందుకు నాకు శక్తి లేదు, నాకు బలం లేదు? కొంతమంది ఉండే కొంచెం పంజయంలో అలసిపోతారు, నాకు శక్తి లేదు, శక్తి లేదండి. ఎక్కడో సంధి చేసుకున్నావు, నీ శక్తి పోగొట్టుకోవడానికి కారణం, నీ శక్తి కోల్పోవడానికి కారణం లోకముతో సంధి ఏర్పడింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక పెద్ద చరిత్ర అంటే కీర్తనల గ్రంథం. ఆ కీర్తనల గ్రంథం ప్రారంభంలోనే ఏమంటుందో తెలుసండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు. ఎవరితో ఆలోచన చేస్తున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరితో నీ సంధి? పోరాడి నీ ప్రజలను తెచ్చుకోరా, దావీదులాగా, అబ్రహాంలాగా. అంతేగాని దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపుతున్నాడు హిజ్కియా. ఏమని? నా వలన, చెప్పండి, నా వలన.
అసలు రాయబారం పంపేవాడు ఎవడు? లూకాసు వార్తలో మీరు చదివారు కదా, ఎవడాడు? శక్తి లేనివాడే. ఓ యవనస్తులారా, దేవుని ప్రియులారా, దైవ సమాజమా, దేవుని సంగమా, మన శక్తి చాలును, మన బలము చాలును. మరి శక్తి లేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎవరితో నీ సంధి? ఎవరిని స్నేహిస్తున్నావు? ఎవరితో సమాధాన పడుతున్నావు? నీ తల్లితో సమాధాన పడాలి, నీ తండ్రితో సమాధాన పడాలి, నీ రక్త సంబంధికులతో సమాధాన పడాలి. వాడెవడో అశూరురాలతో సమాధాన పడతావేంట్రా? అందుకే వాడు ప్రజలందరి దగ్గరకు వచ్చి వాడికంత సీను, చెప్పండి, వాడికంత సీను లేదురా బాబు. ప్రియమైన ఆత్మీయులారా, ఈ కడవరి దినాల్లో నీ స్నేహం ఎవరితో? లోక పాశలతోనా? లోకంతోనా? లోకానుసారంగా నడిచే వ్యక్తులతోనా? ఎవరితో నీ స్నేహం? సింహాన్ని జీల్చాడండి, గడగడ గడగడగడ. సింహమే వణికి అవతల పడింది. ఈడెవడరా నాయన? సింహాన్ని చీల్చిపడు ఇక్కడ ఒక దెబ్బకి. ఎవరితో స్నేహం చేయాలో తెలియలేదు. సింహాన్ని చీల్చడం తెలిసింది కానీ, శత్రువులను చంపడం తెలిసింది కానీ, ఒక్క దవడ ఎముక చేత పట్టుకొని అనేకులను చంపడం తెలిసింది కానీ, ఎవరితో సంధి చేసుకోవాలో తెలియలేదు సంసోనికి. సింహాన్ని ఎలా చీల్చావో తెలుసుకున్న నీవు అదెందుకు తెలుసుకోలేకపోయావు? ఒక్క దవడ ఎముక చేత పట్టుకొని అనేకులను చంపిన నీవు ఎవరితో సంధి చేసుకోవాలో ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఎవరితో సంధి చేసుకుంటున్నావు? ప్రియమైన ఆత్మీయులారా, ఎవరితో నీ స్నేహం? చేయకూడని మనిషితో సంధి చేసుకున్నాడు, స్నేహం చేశాడు. చివరికి సంసోను శత్రువులు నీ మీద పడుతున్నారంటే మునుపుట్లాగా శక్తి ఉంటుందేమో అనుకుని విరజిమ్ముకొని లేచాడట. బోడిగుండు అయిపోయింది మొత్తం, శక్తిని కోల్పోయాడు. అంతే కదండి, శత్రువులందరూ ఏమని ఎగతాళి చేస్తున్నారో తెలుసా? దవడ ఎముకతో శత్రువులను చంపిన వాడా నువ్వేనా? సింహాన్ని చీల్చిన వాడివి నీవేనా? ఒక శక్తి కలిగిన వాడు శక్తిహీనుడైపోయి నవ్వుల పాలు కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ సంధి ఎవరితో? నీ స్నేహం ఎవరితో? హిజ్కియా చరిత్రను చదువుకోండి. అసలు అతనిలాగా యేసయ్యను వెంబడించటంలో వెనుదీయని వ్యక్తి మరొకడు లేడు. అతను ముందే కానీ అతని తర్వాతే కానీ మీకు ఇంకొక మాట చదివిస్తాను చూడండి. 18వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, యూదా రాజులలో కానీ అతని పూర్వీకులలో కానీ అతనితో సమానమైన వాడు ఒక్కడు లేడు. నాలాగా పాట పాడేవాడు ఒక్కడు లేడు, నాలాగా వాక్యం చదివాడు ఒక్కడు లేడు, నాలాగా పరిచయం చేసేవాడు ఒక్కడు లేడు, నాలాగా సంఘాన్ని కట్టేవాడు ఒక్కడు లేడు, నాలాగా మందిరాలు కట్టేవాడు ఒక్కడు లేడు. సరే, మరి శత్రువు వచ్చి రే వాడికంతా, చెప్పండి, ఏం తప్పులేదు చెప్పండి, వాడికంతా సీన్ లేదురా బాబు, వాడు ఏదో నాకు సీన్ ఉంది నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది అనుకుంటున్నాడు. లేదురా బాబు, ఉంటే నా దగ్గరికి రాయబారాన్ని ఎందుకు పంపుతాడు? ఉంటే నాతో ఎందుకు సమాధాన పడతాడు? దేవుని ప్రియులారా, లోకముతో కాదు మనం స్నేహం చేయవలసింది, లోకముతో కాదు మనం సంధి, లోకముతో కాదు మన స్నేహం. చెప్పండి, ఈ లోక స్నేహం దేవునితో, చెప్పండి, దేవునితో వైరం.
కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రతి విశ్వాసి, కడవరి దినాల్లో ఉన్న విశ్వాసులారా, ఆయన రాకడ పర్యంతం వరకు ప్రతిరోజు ఇదే మాట మీ నోట రావాలి, నా శక్తి చాలును. అందరు చెప్పండి ఆమేన్. ఆయన వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు నా శక్తి చాలును. ఎందుకు శక్తి సరిపోవడం లేదు? ఒక మాట చెప్పాను, లోకముతో, చెప్పండి, లోకముతో సంధి చేసుకున్నాడు. ఇంకో మాటను కూడా చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు నేను బాలుడనే. చాలదయ్యా, చాలదో. కాలేమేమో చాలుద్ది అంటున్నాడు. మనమేమంటున్నాం చెప్పండి? మనమేమంటున్నాం? చాలదు అంటున్నాం. కాలేబు గారు నిశ్చయముగా మనం వెళ్తాం, స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. మరి ఈయన చూడండి, ఈయన ఎవరో కాదు, మన ప్రవక్త అయిన ఇర్మియా గారు. ఏం జరిగిందంటే, దేవుడు తనకు ప్రత్యక్షమై, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, 4వ వాక్యంలో ఉంటుంది చూడండి, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను, ఇంక నువ్వు ఒక పెద్ద ప్రవక్తవురా బాబు, నేను అందుకే నిన్ను నియమించాను, అందుకే నిన్ను ఎరిగాను, అందుకే నిన్ను అభిషేకించానంటే, ఈయన నాకు చాలదు, నాకు శక్తి చాలదు. అరే దేవుడే స్వయంగా చెప్తున్నారు, నువ్వు ప్రవక్తవురా బాబు. ఈరోజు కొంతమందిని దేవుడు చెప్పకపోయినా మేము ప్రవక్తలమో అనుకుంటూ తిరుగుతున్నారు చూడండి. స్వయంగా దేవుడే చెప్తున్నారు, నీవు ప్రవక్తవరా, గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించానురా, నిన్ను ప్రతిష్ఠించానురా, నిన్ను అభిషేకించానంటే నాకు శక్తి అంతే. ఇర్మియా, ఎందుకు నా శక్తి చాలదంటున్నావు? దేవుడే నేను నిన్ను ప్రవక్తగా ప్రతిష్ఠించానని చెప్తున్నాడు కదా, ఎందుకు నా శక్తి చాలదంటున్నావు అంటే, ఇర్మియా అంటాడు, నేను బాలుడను. ఏంటది? నేను బాలుడను. ఒరే బాబు, నువ్వు బాలుడో కాదురా, నువ్వు ప్రవక్తవే. లేదండి నేను బాలుడినే. కొంతమంది చూడండి, అమ్మ మీరు విశ్వాసులు అమ్మ అంటే, లేదయ్యా మేము పిశాసులం. అమ్మ మీరు విశ్వాసులమ్మా, అది చేయకూడదు అంటే, లేదయ్యా మేము సైతాన్లో, ఈ ఒక్కరోజుకి ఇలా చేస్తాం. అర్థమవుతుందా మీకు? నువ్వు ప్రవక్తవరా, గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించానంటే, లేదండి నేను బాలుడును. అమ్మ మీరు విశ్వాసులమ్మా, లేదయ్యా ఈ ఒక్కరోజుకి వదిలేయండి మమ్మల్ని, మేము విశ్వాసులం కాదులే, పిండం పెట్టి వస్తా, గొంతు దగ్గర పిండం పెట్టి వస్తా, ఈ ఒక్కరోజుకి వదిలే. అమ్మ మీరు విశ్వాసులమ్మా, లేదయ్యా ఈ ఒక్కరోజు కొబ్బరికాయ కొడతా, వదిలే నన్ను. మరి నువ్వు బాలుడు కాదురా బాబు, ప్రవక్తవరా. లేదయ్యా నేను, చెప్పండి, దేవుడేమో ప్రవక్త అంటాడు, ఇతనేమో బాలుడును. బాలుడు పిల్లల బుద్ధి, దాన్ని మీకు ఇంకా నేను వివరించాలంటే పిల్లల స్వభావం. దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఆత్మీయతలో మనము పసిపిల్లలముగా ఉండకూడదు, ప్రవక్తలముగా ఉండాలి. ఆత్మీయతలో మనం పిల్లవాళ్ళముగా ఉండకూడదు, పెద్దవారిగా ఉండాలి, ప్రవక్తలుగా ఉండాలి. నువ్వు పిల్లవాడు అనుకో, నీ శక్తి, చెప్పండి, శక్తి చాలదు. ఈరోజున దేవుని ప్రియులారా,
సంఘములోనికి వస్తున్నారు, సంఘములో నడిపించబడుతున్నారు, సంఘ క్రమాలు అన్నీ తెలుసు, కానీ కొంతమంది ఇంకా బాలురే. మేము బాలురమే, మేము పిల్లవాళ్ళమే, మేము పెద్దవాళ్ళం కాదు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. దేవుడే గద్దిస్తున్నాడు, నువ్వు అలా అనకూడదురా బాబు. 7వ వాక్యం చూడండి. యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నేను బాలుడను అని అనవద్దురా బాబు. నువ్వు బాలుడవు కాదు. దేవుని ప్రియులారా, మనమందరం పిల్లలం కాదు, సంఘములో ఎదుగుతున్న పెద్దలం. అందరు చెప్పండి ఆమేన్. సంఘములో నడిపించబడుతున్న ఒక ప్రవక్తలం, సంఘములో నడిపించబడుతున్న ఆత్మీయులమైన మంచి గోధుమలం. ఇంకా నేను బాలురను చిన్న పిల్లల శాస్త్రాలు బావు. కొంతమందికి చిన్నపిల్లల బుద్ధులు బావు. ఈ చిన్నపిల్లల బుద్ధులు ఆత్మీయులలో ఉన్నంత కాలం వారు ఏ పని చేసినా శక్తి చాలదో. ఇల్లు కట్టుకుంటున్నానయ్యా, శక్తి చాలదో. పొలం పంట వేసుకుంటున్నాను, నీ శక్తి చాలదో. నువ్వు బాలుడవు కాదు, ఎదిగిన వాడవు. నువ్వు బాలుడవు కాదు, పెద్దవాడవు. దేవుని ప్రియులారా, సంఘములో మనం పిల్లలం కాదు, బాలురం కాదు. చిన్నపిల్లల శాస్త్రంలాగా కొంతమంది సంఘంలో చీటికి మాటికి అలుగుతుంటారు. కొంతమంది సంఘంలో చీటికి మాటికి కొంతమంది అలుగుతూ ఉంటారు. చూడండి, ఈ అలిగే బుద్ధి ఎవరికి ఉంటుంది? దైవజనుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం, సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయంలో మీరు శిశువులుగా ఉండండి, కానీ బుద్ధి విషయంలో మీరు పెద్దవారై ఉండండి. ఒక పెద్దతనంగా ప్రవర్తించండి. పిల్లవాని బుద్ధులు మానండి. ఇంకో చోట ఉంటుంది చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివితే, పిల్లవాడినై ఉన్నప్పుడు మాట్లాడాను, తలంచాను, యోచించాను, ఇప్పుడు పెద్దవాడినై చేష్టలు మానాను. మనం కూడా బాలురం కాదు, ఆ పిల్లవాని చేష్టలన్నీ మానిపోవాలి. మనలో ఏ ఉంటే అవి, మనలో ఏ స్వభావాలు ఉంటే ఆ స్వభావాలు మానిపోవాలి. ఇంకా కొంతమంది చూడండి, ఆత్మీయులాగానే ఉంటారు కానీ వాళ్ళ ఈ బాలుర బుద్ధి పోదు. దేవుని ప్రియులారా, నీలో పిల్లవాని బుద్ధులు, బాలుర స్వభావాలు నీలో ఉన్నంత కాలం నీ నోట వచ్చే ఒకటే మాట ఏంటో తెలుసా? నాకు శక్తి చాలదు. కాలేబు అలా కాదు, పెద్దతనంగా ఆలోచిస్తాడు. పిల్లవాని చేష్టలు మానాడు. కొంతమంది ఇంకా మేము బాలురమే, ఇంకా పసిపిల్లలమే, ఇంకా 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 వారమే అనుకుంటారు. మనం బాలురము కాదు, సంఘములో ఎదుగుతున్న పెద్దలం. అందరు చెప్పండి ఆమేన్. సంఘములో ఎదుగుతూ ఉన్న ఒక నీతి కిరీటాలం. దైవజనుడు అంటాడు, ఇప్పుడు నేను పెద్దవాడినైన నేనేం చేశాను? పిల్లవాని చేష్టలో మానేశాను. పిల్లవాని చేష్టలు ఎలా ఉంటాయో తెలుసా? లోతు కుటుంబంలోకి ఒక 2 దేవదూతలు వచ్చారు. లోతు కుటుంబంలో అసలు పిల్లోళ్ళకి ఏం తెలుసని నాకు ఆ వాక్యం చదువుతుంటే కొంచెం నవ్వు అనిపించింది. ఆదికాండం 19వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. వారు 19వ అధ్యాయం ఆదికాండం చూడండి 4వ వాక్యం.
వారు పండుకొనక ముందే ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఎవరెవరు? నోట్, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ సరే, వృద్ధులు అంటే వాళ్ళకంతా తెలుసు, అంతా అయిపోయింది, కూర్చున్నారు ఇక చక్కగా. ఇంకెవరున్నారు? ప్రజలు. బాలురికి ఏం తెలుసురా? ఎందుకు వెళ్ళారా లోతింటికి? తల్లపైకి లేపండి. రే, లోతింటికి ఎందుకు వెళ్ళారా? ఏం చేయడానికి వెళ్ళారు? ఏమన్నాయా? వీళ్ళు తిప్పారు, తిరిగారు. వీళ్ళు 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 తిరగమన్నారు, మేము తిరిగాం. లోతు ఇంటికి వృద్ధులు వెళ్ళారు, ప్రజలు వెళ్ళారు అంటే దానికి ఒక అర్థం ఉంది. అక్కడ ఎవరున్నారు చెప్పండి? మీరెందుకు వెళ్ళారా? వివేచన. బాలుర మైండ్ ఏంటి? వివేచన. వివేచన ఉండదు, వివేచన శక్తి ఉండదు. నువ్వు బాలురుగా ఉండకూడదు సంఘములో. ఎవరు ఏది చెప్తే అది కాదు. ఒక వివేచన శక్తి కలిగిన పెద్దవానిగా నీ ఉండాలి. వివేచించాలి, వివేచన కలిగి ఉండాలి. వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. అసలు మీరెందుకు వెళ్ళారా బాబు? కనీసం వీళ్ళకి ఓటు హక్కు కూడా లేదు. మీరెందుకు వెళ్ళారు లోతు ఇంటికి? బాలురముగా మనం ఉండకూడదు. బాలురికి వివేచన ఉండదు, వివేచన ఉండదు. బాలుర బుద్ధి, నేను పిల్లవాని చేష్టల గురించి చెప్తున్నాను. వారికి ఏముండదు? వివేచన ఉండదు. దేవుని ప్రియులారా, మనం పెద్దవారం, సంఘములో నడిపించబడుతున్న వారం, సంఘములో అంటు కట్టబడిన వారం, ప్రతిదీ వివేచించాలి, వివేచించాలి. ఎందుకంటే పశువులము కాదు మనం, వివేచన శక్తి కలిగిన ఆత్మీయులమైన దేవుని పనివారం. ఇంకో మాట చెప్తాను చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే, యోబు గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యం, అక్కడ రాయబడిన ఒక మాట ఉంటుంది చూడండి. పాపం ఆయనకి ఏదో గజ్జి వచ్చి బాధపడుతున్నాడు. ఆయన అంటే ఎవరు? గజ్జి వచ్చి చిల్ల పింకు తీసుకొని గీక్కుంటున్నాడు. ఆ గజ్జి చూడండి ఏం చేస్తున్నారంటే యోబు గారిని, పిల్లల సహా నన్ను తృణీకరిస్తుంటారు. బాలురులో ఉన్న బుద్ధి తృణీకరించటం. నేను ఆత్మీయంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒకవేళ సంఘములో నీ తోటి వారిని తృణీకరించే స్వభావం ఉంటే నీ శక్తిని కోల్పోతావు. ఎవరిని మనం తృణీకరించకూడదు. తృణీకరించుటకు నీవెవరివి, నేనెవరిని, మనమెవరిని? దేవుడు ఒకవేళ నన్ను తృణీకరిస్తే నేను ఈ స్థలంలో ఉండేవాడిని కాదు. దేవుడు నిన్ను తృణీకరిస్తే నువ్వు ఈ స్థలంలో ఉండేవాడివి కాదు. తృణీకరించటం. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇంకొకటి పిల్లల్లో ఉన్న బుద్ధి ఇంకోటి ఏంటో తెలుసా? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. బేతేలునకు ఎక్కి వెళ్ళెను, అతడు త్రోవన పోవుచుండగా, నోట్ చేయాలి, బాలురు పట్టణములో నుండి వచ్చి ఏం చేస్తున్నారు? అందరు చెప్పాలి, ఏం చేస్తున్నారు? పాపమాత్రంగా జుట్టు లేదు, ఆ దైవజనుడికి జుట్టు లేదు. వీళ్ళు అందరు పని కట్టుకొని వచ్చి, రే బోడోడో, వాళ్ళు రే బోడోడో. కొంతమందికి చూడండి, పక్కనింట్లో ఏం జరిగితే, పక్కనింట్లో ఏదైనా జరిగిందనుకో, ఇంకా మామూలు కామెంట్లు చేయరు. వాడికి జుట్టు ఉంది, నీకు జుట్టు ఉంది, వాడికి ఊడిందో ఈరోజు, రేపు నీకు ఊడుద్ది.
అసలు మామూలు కామెంట్లు చేయరు. వీళ్ళేదో పెద్ద పెద్ద నీతిమంతులు అయినట్లు ఛీ. అసలు వాళ్ళ కొడుకేనా? మరి నీ కొడుకు గుండ్రాయి ఉంటాడు. హేళన, అపహాసం చూడండి. దేవుని ప్రియులారా, మనుష్యుడు ఏది విత్తుకొనునో చెప్పండి అందరూ, అదే పంట కోసుకుంటారు. ఎవరిని మనం పరిహాసం చేయకూడదు, ఎవరిని ఎగతాళిగా మాట్లాడకూడదు, ఎవరిని వ్యంగ్యంగా చూడకూడదు, ఎవరిని హేళన చేయకూడదు. అది బాలుర బుద్ధి. సంఘములో ఉన్నప్పుడు మనం పెద్దలముగానే నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వాళ్ళకి ఇలా జరిగితే వీళ్ళకి ఇలా జరిగితే మనసులో ఎంత సంతోషమో, ఎంత హేళన, ఎంత అవమానిస్తారో. ఆ బుద్ధులు ఉండకూడదు. శక్తి లేకపోవడానికి గల కారణం లోకముతో సంధి, ఒకటి చెప్పాను. రెండవదిగా, శక్తి లేకపోవడానికి కారణం బాలుర స్వభావం. పిల్లల స్వభావాలు మనలో ఉంటే శక్తి కోల్పోతాం. అప్పుడు మనకు శక్తి చాలును అనే మాట మన నోట రావాలంటే బాలుర స్వభావాలు మనం మానివేయాలి. ఏంటి వారి స్వభావాలు? వివేచన ఉండదు, తృణీకరిస్తారు. నెక్స్ట్, అపహాసం, పరిహాసం. చివరిగా మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మనమందరం అనేక విషయములలో తప్పిపోతున్నాము. మాట యందు తప్పిన ఎడల లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తి గలవాడగును. మాట తప్పని ఎడల, రివర్స్లో చదువుకోండి. అంటే మాట తప్పిన ఎడల శక్తి మనం కోల్పోతాం, చాలదంటాం. ఎరా బాబు, నీ శక్తి ఎందుకు సరిపోవడం లేదు? కాలేబు అంటాడు, మన శక్తి చాలును, మన శక్తి చాలును అంటున్నాడు. మరి నీకెందుకు శక్తి చాలడం లేదు? లోకంతో స్నేహం చేస్తున్నావు. నీకెందుకు శక్తి చాలడం లేదు? చిన్న పిల్లల స్వభావాలు నీలో ఇంకా తీసివేయలేదు. నీకెందుకు శక్తి చాలడం లేదంటే మాటలో తప్పిపోతున్నారు చాలామంది. మాటలో, దేనిలో? అందరు చెప్పండి, దేనిలో? తల్ల పైకి లేపి చెప్పండి, దేనిలో? మాటలో. అనేకులు మాటలో తప్పిపోయి వారిలో వారే శక్తిని కోల్పోతున్నారు. దేవుని ప్రియులారా, దేవునికి ఇచ్చిన మాటలో కానీ, సంఘానికి ఇచ్చిన మాటలో కానీ, సేవకునికి ఇచ్చిన మాటలో, అసలు మాటలో మనం తప్పిపోకూడదు. మన మాట యథార్థమైనదై ఉండాలి, మన మాట ఖచ్చితమైనదై ఉండాలి, మన మాట నిర్దోషమైనదై ఉండాలి. అన్ని డబ్బా మాటలు చెప్తుంటారు కొంతమంది. అవి చేస్తాం, ఇవి చేస్తాం, అలా చూస్తాం, ఇలా చూస్తాం. వీళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది చూసి దేవుడా, ఒక్కసారి దేవునికే విరక్తి తెప్పించా. కాసేపు ఇటుకలు కాల్చుకొని, ఇటుకలు కట్టుకొని, ఇటుకలు తయారు చేసుకొని అమ్ముకుందామని మాట్లాడుకుంటారు కాసేపు. ఇంకొకసారి ఏమో, అబ్బా ఈ ఇటుకలు అమ్ముకోవటం ఎందుకురా బాబు, ఒక గోపురాన్ని కడదాం. ఆ గోపురం కూడా ఎలా కడదామో తెలుసా? ఆకాశాన్ని దాకాలి ఆ గోపురం. అరే ఇందాకలే కదరా ఇటుకలు కాలుద్దామని మాట్లాడుకున్నారు. కాసేపేమో ఇటుకలు కాలుద్దామంటారు, కాసేపేమో బాబేలు గోపురాన్ని కడదామంటారు. చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మాటలను తారుమారు చేసి పడేశాడు. మీ పని ఎలా ఉందరా అని. వాళ్ళు ఎప్పుడైతే ఆ గోపురాన్ని కట్టడం ప్రారంభించారో దేవుడు చూసి భాషలన్నీ తారుమారు చేశాడా?
ఇటుకరాయి పట్టుకొని ఒకడు క్యా హై అంటున్నాడు ఒకడు వెళ్ళి. అంతకుముందు అందరిది ఒకటే భాష కదండి, అంతకుముందు అందరిది ఒకటే భాష. తెలుగు అయితే తెలుగే, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషే. ఇప్పుడు భాషలు వేరు మార్చేస్తే వీడు వాట్ అంటే వాడు క్యా అంటున్నాడు. ఎవడికి వాడికి పడట్లేదు, అంత చెదిరిపోయారు. మాటలో లోపం ఉండకూడదు, మాటలో తప్పిపోకూడదు దేవుని బిడ్డలో. మత్తయి సువార్తమానం మీకు బాగా తెలిసిన మాటే. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 37వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యాకోబు జీవితంలో కూడా మొక్కుకున్నాడు, మాట ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు తను ఇచ్చిన మాటనే మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు తను ఇచ్చిన మాటనే విడిచిపెట్టాడు. మొక్కుకున్నాడు బాగానే, ప్రమాణం చేశాడు బాగానే, చేసిన ప్రమాణాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కొన్ని పర్యాయాలు దేవుడు కూడా చెప్తాడు, నువ్వు ప్రమాణము చేసిన దేవుణ్ణి, నువ్వు ఎక్కడ ప్రమాణం చేసావో ఆ దేవుణ్ణి అని మాటను గుర్తు చేస్తున్నాడు. అయినా మూర్ఖంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దేవుని ప్రియులారా, మన మాట విషయంలో తప్పిపోకూడదు. దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మాట యథార్థమైనదిగా ఉండాలి, నీ మాట లోపము లేనిదిగా ఉండాలి. లోపము, నాలో ఏ లోపం లేదు పాస్టర్ గారు, నేను అంతా పర్ఫెక్ట్. చిన్న లోపం కనపడ్డా. ఆ రోజున పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి, లోపము కలిగినది లెక్కలోకి రాదు. నేనంతా పర్ఫెక్ట్, ఒక్క మాటే కదా జారిందంటే లోపము కలిగినది ఏది లెక్కలోకి రాదు. ఇశ్రాయేలీయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ మాటలు మీరి. ప్రమాణాలు నెరవేర్చక, మొక్కుబడులు తీర్చక. దేవునికి ప్రమాణం చేశారు, ఆ ప్రమాణాలు మర్చిపోయి అన్యులతో సంబంధాలు పెట్టుకున్నారు, అన్యులతో నడిచారు, అన్యులలాగా ప్రవర్తించారు. వారి పడిన ఇబ్బందులన్నీ నెహెమ్యా గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంటాయి. మరి తర్వాత చదువుకోండి. నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట చదువుతారు చూడండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, మాకు శక్తి చాలకున్నది. ఎందుకు ఆ మాటలు వాడుతున్నారంటే మాటలు మర్చిపోయారు, ప్రమాణాన్ని మీరారు, మొక్కుబడులను మర్చిపోయారు. అందుకే దైవజనుడైన యాకోబు చెప్తారు, మాట తప్పకూడదు. మన మాట లోపము లేనిదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన నాయకులు ఎన్నో మాటలు చేస్తుంటారు, ఎన్నో ప్రమాణాలు చేస్తుంటారు. 5 సంవత్సరాలు వాటిని చేయలేదనుకో, 5 సంవత్సరాలు వాటిని చేయలేదనుకో, ఏం చేసావని అడుగుతున్న ఓట్లు, ఏం చేసావని అంటుంటారు. మాట తప్పకూడదు. మనం శక్తి కోల్పోవడానికి కారణం మనం మాటలో నిలబడలేకపోతున్నాం. దేవుని ప్రియులారా, దైవ సేవకునిగా నా కోరిక ఏంటో తెలుసా, మన శక్తి చాలును. ఈ మాటే మన నోట రావాలి. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించుచున్న కాలేబు చెప్తారు, మన శక్తి చాలును. ఎదురుగా ఎలాంటి పరిస్థితులైనా ఉన్నాయి, ఎదురుగా ఎలాంటి సమూహమైనా ఉన్నాయి, వారిని జయించుటకు మన శక్తి చాలును. ప్రైజ్ ది లార్డ్. లోకముతో స్నేహం చేయకండి. చిన్న పిల్లల బుద్ధులుంటే విడిచిపెట్టండి వాటిని. మన మాటలో లోపం లేకుండా చూసుకోండి. నీ ఎదురుగా ఎలాంటి వారున్నా జయించుటకు నీ శక్తి చాలును. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక.